ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. పక్కా ప్లానింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ తో పాస్టర్ అభినయ్ దర్శన్ ఇరగదీశాడు. బొమ్మ బ్లాక్ బస్టరే అనుకున్న భరోసా పార్టీ అధినేత ఫస్ట్ డే ఫస్ట్ షో పడుతుందని భావించాడు. కానీ కట్ చేస్తే కటకటాల వెనక ఊచలు లెక్క పెడుతున్నాడు. తాజాగా జరిగిన పాస్టర్ అభినయ్ దర్శన్ పై జరిగిన దాడిని పోలీసులు ఒక హై డ్రామాగా తేల్చారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం క్రియేట్ చేసిన పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హై డ్రామాగా తేలింది. తనపై గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలు రాళ్లతో దాడి చేశారంటూ స్వయంగా ఆయనే క్రియేట్ చేసుకున్న ఈ దాడి వెనుక అసలు నిజాలను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ప్రజాదరణ, సింపతి కోసం సొంతంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి ఆడిన నాటకమిదని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు. గత కొద్ది రోజులుగా పాస్టర్ అభినయ్ దర్శన్ భరోసా పార్టీ పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పాడేరులో తన కారుపై కొందరు గుర్తులేని వ్యక్తులు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేశారని, ఆ దాడిలో తనకు తీవ్ర గాయాలయ్యాయని అభినయ్ సోషల్ మీడియాలో వీడియోల ద్వారా ప్రచారం చేశాడు. నన్ను పాడేరు వదిలి వెళ్ళిపోవాలని గతంలో బెదిరించారు, నేను వెళ్ళకపోవడంతోనే ఈ దాడికి తెగబడ్డారు అని ఆయన పాస్టర్ అభినయ్ ఆరోపించారు. గతంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ లాగే నన్ను కూడా చంపేయడానికి కుట్ర పన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ యొక్క పాస్టర్ అభినయ్. అయితే ఈ దాడిపై మొదటి నుంచి పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి చాలామందికి. ముఖ్యంగా తోటి పాస్టర్ల నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాడి జరుగుతున్నప్పుడు ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నించకుండా చాలా ఓపిక్గా వీడియోలు ఎలా తీసుకున్నారు అని మరో వర్గం పాస్టర్లు ప్రశ్నించారు. ఇదంతా కేవలం అభినయ్ ఆడుతున్న డ్రామా అంటూ వారు కొట్టిపరేశారు. సో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రజల్లో సింపతి కొట్టేయడానికి అభినయ్ 5గురు సభ్యులతో కలిసి ఈ ముందస్తు స్కెచ్ వేసినట్లు పోలీసులు తేల్చారు. తనపై దాడి ఎక్కడ జరగాలి, ఎలా దాడి చేయాలి, కారు అద్దాలు ఎలా పలగొట్టాలి, శరీరంలో ఏ భాగాలపై ఎలా పొడవాలో క్లియర్ కట్గా వివరిస్తూ అభినయ్ మాట్లాడిన ఆడియో సందేశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ ఆడియోలు, నిందితుల వీడియోలు ప్రస్తుతం మనం టీవీ పరిశోధనలో వెలుగు చూశాయి. ఈ ఆడియోలు, నిందితుల వీడియోలు ప్రస్తుతం మనం టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. దాడికి సంబంధించిన ప్లానింగ్ అంతా ఒక వాట్సాప్ చాటింగ్ ద్వారా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరి భార్యకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ను ట్రాక్ చేయడం ద్వారా పోలీసులకు ఈ ముందస్తు స్కెచ్కు సంబంధించిన బలమైన ఆధారాలు లభించాయి. సో రాజకీయం లేదా వ్యక్తిగత మైలేజ్ కోసం కేవలం జనం నుంచి సానుభూతి, ఆ సింపతి పొందడానికే పాస్టర్ అభినయ్ ఈ బీభత్సమైన ప్లాన్ వేశారని విచారణలో స్పష్టమైంది. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండం దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు, నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పక్కా ప్లాన్తో నాటకం ఆడి సమాజంలో అలజడి సృష్టించాలని చూసిన పాస్టర్ అభినయ్ పోలీసుల దర్యాప్తుతో ఇప్పుడు చట్టానికి అడ్డంగా దొరికిపోయాడు. ప్రజల్ని తనపై తిప్పుకోవాలనుకున్నాడు. ఒక పక్కా ప్లానింగ్ వేసి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ అలాంటి సమయంలో ఒక 6గురు వ్యక్తులు ముసుగేసుకొని, బీరు సీసాలు పట్టుకొని, కర్రలు, ఊచలతో, రాడ్డులతో ఒక మనిషిని కొట్టడానికి వస్తే ఏం చేస్తారు? ఎవరైనా ప్రాణాలు తప్పించుకుంటారు, ప్రాణాలు కాపాడుకుంటారు. అంతేకాని ఈ పాస్టర్ మాత్రం వాళ్ళని ముందుగానే సెట్ చేసినటువంటి సీన్ ఎవరికి కూడా కనిపించకుండా ఆ వీడియోలు తీస్తూ కారులో హడావుడిగా విజువల్స్, ఆ ముసుగు వేసుకొని వస్తున్న దొంగలను చూపిస్తూ వీడియో తీసి తనపై సింపతి కోసం ప్రయత్నించాడు. ఇప్పుడు తోటి పాస్టర్లే అసలు నువ్వు పాస్టర్వేనా అంటున్నారు అభినయ్ దర్శన్ని. అంటే
ప్రజల్లో సింపతి కోసం ఏవైనా చేయాలా? అసలు 6 వ్యక్తుల్ని ముసుగు వేసి వాళ్ళకి కత్తులిచ్చి రాడ్లిచ్చి ఈ మార్గం మధ్యలో మేము వెళ్తా ఉంటాం, మధ్యలో మీరు వచ్చి ఆపాలి, అప్పుడు నా పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ దిగిపోతారు, నా డ్రైవర్ మాత్రం కారు పోనిస్తూనే ఉంటాడు, అలాంటి టైంలో మీరు నన్ను కొట్టండి, ఎక్కడ ప్రాణాలు పోయేలా కాదు, రక్తం కారాలి కానీ మనిషికి ఏం కాకూడదు, మీరందరూ కారు చుట్టూ తిరుగుతారు, అప్పుడు నేను వీడియో తీస్తూ ఉంటా. సో ఇలాంటివి 6 వ్యక్తులకి ఈ యొక్క చెప్పినటువంటి ఆడియోలు వీడియోలు ఇతను వీళ్ళ టీంకి డైరెక్ట్ చేసే విధానాన్ని పోలీసులు చాలా చాకచక్యంగా గుర్తించారు. వాస్తవానికి ఒక్కసారిగా పాస్టర్పై దాడి జరిగేసరికి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఏమనుకున్నారంటే కేవలం ఎందుకు పాస్టర్లపైన దాడులు జరుగుతాయి, పాస్టర్లు ఏం పాపం చేశారు, భరోసా పార్టీ పెట్టడం ఆయన చేసిన తప్ప అని చాలామంది మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి పాస్టర్ ప్రవీణ్ లాగా ఇతను కూడా అవ్వాలనుకున్నాడు. ఎందుకంటే అతను ఎలాగైతే పాస్టర్ ప్రవీణ్ ప్రజాదరణ పొందాడో, అంటే మనం రాగద్వేషాలకు అతీతంగా మాట్లాడుకుందాం. సరే, పాస్టర్ ప్రవీణ్ ఇవాళ అనంత లోకాలకు వెళ్ళిపోయారు, చనిపోయిన మనిషి గురించి మనం మాట్లాడుతున్నామంటే అది నిజమే మాట్లాడాలి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి నిజంగా ఒక మంచి పాస్టర్గా గుర్తింపు పొందాడు, తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. సో అలాంటి వ్యక్తిలాగా తనని తాను మార్చుకుందాం అనుకున్నాడు ఈ పాస్టర్ అభినయ్ దర్శన్. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఎప్పుడైతే ఆ దుండగులు వేటాడుతుంటే కత్తులతో 6 రాడ్డులతో పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తుంటే అంత ఓపిక్గా ఎలా వీడియో తీసావనేది చాలామంది పాస్టర్లు రేస్ చేసినటువంటి ప్రశ్న. సో ఆ ప్రశ్నతో పోలీసులు కూడా ఏకీభవించి తమదైన స్టైల్లో పాస్టర్ని విచారించగా దానికి తోడు టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే 6 నిందితులు వచ్చారో దుండగులు ఈ యొక్క పాస్టర్ అభినయని కొట్టడానికి, వాళ్ళల్లో ఒకరి భార్య సోషల్ మీడియాలో ఈ యొక్క ఆడియోలు దర్శనమిచ్చాయి. దాని తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఒక్క మహిళ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ మొత్తం ప్లాన్ మొత్తం బరస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పాస్టర్ మరి అభినయ్ని ఏం చేయాలి, ఎందుకు ఈ సింపతి గేమ్ ఆడాలి, దేనికోసం, ఏం సాధించడం కోసం అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తున్నాయి. నిజంగా రాజకీయం చేయాలంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో తనపైన ఒక సింపతి సానుభూతి క్రియేట్ చేసుకోవడం కోసం ఒక 6 దుండగుల్ని క్రియేట్ చేసి వాళ్ళని డైరెక్ట్ చేసి కథా స్క్రీన్ ప్లే మొత్తం ఇతనే ప్లాన్ చేసి పక్కా ప్లానింగ్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఇదంతా చేసిన తర్వాత కథ బెడిసి కొట్టింది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా లాంటి పాస్టర్ని మరి ఏం చేయాలి, మీరు ఏమనుకుంటున్నారో కూడా మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నించండి. పోలీసులు చాలా చాకచక్యంగా ఈ కేసుని, ఎందుకంటే మరో పాస్టర్ ప్రవీణ్ అవుతాడేమోనని నిజంగా దాడి జరిగిన తర్వాత చాలామంది క్రైస్తవులు కావచ్చు, న్యూస్ ఫాలో అయ్యేటోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అనుకున్నారు వాస్తవానికి. కానీ అలాంటి సమయంలో పాస్టర్ అభినయ్పై జరిగిన దాడి డ్రామా అని తెలిసేసరికి అందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. ఒక పక్కేమో పక్కా ప్లానింగ్, మరోవైపు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, అందరికీ దిశానిర్దేశం చేశాడు. తనని తల మీద కొట్టొద్దు, చేతి మీద కాళ్ళ మీద ఏదైతే కండ ఉంటుందో ఆ కండ కనిపించే దగ్గర మాత్రమే కొట్టండి, మిగతా చోట కొడితే నాకు ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్రాణాలు కూడా పోగొట్టుకునే స్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ యొక్క ఫ్లెష్ పైనే కొట్టండి అని చెప్పి వాళ్ళకి చెప్పాడంట. ఎంత దారుణం ఇది, ఎంత అమానుషం. అంటే ఒక పాస్టర్గా ఉండి ఆ యొక్క ప్రేయర్కి వచ్చే ఆ క్రైస్తవ సంఘ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచిగా బోధనలు చేయాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి హై డ్రామాలు చేస్తే ఇంకా అతన్ని ఎవరు నమ్ముతారు? అసలు రాజకీయంగా ఎదగాలి అంటే ఓన్లీ సింపతియేనా? అంటే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని మనం చూస్తూ ఉంటాం, తండ్రి చనిపోయిన తర్వాత లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోతేనో ఆ సింపతితో గేమ్ ప్లాన్ చేస్తూ ఉంటారు, రాజకీయాలు చేస్తూ ఉంటారు. సరే పేర్లు ఎందుకండి ఇప్పుడు, కానీ జరుగుతూ ఉంటే మనం కూడా చూస్తూ ఉంటాం కొన్ని. అలాంటి వాటిని బేస్ చేసుకొని ఇలాంటి సింపతి గేమ్స్ ఆడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు
చాలామంది పాస్టర్ అభినయ్ దర్శన్ గురించి చర్చించుకున్నటువంటి మాటలు. మరి ఇంత హై డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయిన పాస్టర్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.